ఆ నియోజకవర్గంలో అప్పుడే ఆ ఎమ్మెల్యేపై ఆరోపణలు మొదలయ్యాయంట. సొంత క్యాడర్నే పట్టించుకోవటం లేదు అనే విమర్శలు వస్తున్నాయంట. ఎమ్మెల్యే తీరు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా స్టోరీ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎన్నికలకు ముందు జరిగిన గిరిజన దండోరా సభలో అప్పటి టీపీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా యువ నాయకుడు బొజ్జు పటేల్ పేరును స్టేజ్ పైనే ప్రకటించారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖానాపూర్ నియోజకవర్గం నుండి వెడ్మా బొజ్జు పటేల్ మొదటిసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. అయితే గత సంవత్సర కాలం నుండి కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారట. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలనే పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏదైనా పని కోసం ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, కష్టపడి గెలిపించుకుని తీరా పనుల కోసం వెళ్తే కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని క్యాడర్ వాపోతున్నారట. గెలుపు కోసం కష్టపడ్డ వాళ్లను కాదని, ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేను వ్యతిరేకించి ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారని క్యాడర్ గుర్రుగా ఉన్నారట. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండాల్సిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న ఆ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే చర్చకు దారితీసిందట. ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గంలో ఆ నలుగురు నాయకుల మాట తప్ప ఎవ్వరిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయట. దానితో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. ఆ ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని గతంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచించారట. కానీ ఆ ఎమ్మెల్యేలో మార్పు రాకపోవడంతో మంత్రి ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేశారట. గెలుపు కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన నాయకులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఆ ఎమ్మెల్యే తీరుపై ఆరా తీసిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేపై సీరియస్ గానే ఉన్నారని కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తీరు ఇప్పుడు పార్టీకి, క్యాడర్ కు తలనొప్పిగా మారిందట. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే క్యాడర్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందని అధిష్టానం ఆలోచనలో పడిందట. అధిష్టానం ఆ ఎమ్మెల్యేను గాడిలో పెడుతుందా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తుందా లేదా వేచి చూడాలి.